హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. వరల్డ్ టీ20 జరుగుతోంది. అండ్ వరల్డ్ టీ20 జరుగుతున్నప్పుడు ఒక టీ20 వరల్డ్ కప్ ఫీల్ అనేది ఈ వరల్డ్ కప్ పిచ్లు ఇవ్వట్ల. అటు ఐ థింక్ ఒకే ఒక స్టేడియంలో వేర్ దెర్ హ్యావ్ బిన్ సూపర్ రన్స్ కెనడా యూఎస్ఏ ఆడిన మ్యాచ్లో. అండ్ ఆ తర్వాత ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ ఆడిన ఒక మ్యాచ్లో 180+ ఎంతో కొట్టారు. బట్ మిగతా అన్ని పిచ్ల్లో దేర్ వాజ్ స్ట్రగుల్. సరే, వెస్టిండీస్లో 1-2 స్టేడియంలో ద వికెట్ వాజ్ స్లో వికెట్ కెన్ స్టిల్ బి అండర్స్టూడ్. బట్ డేంజరస్ వికెట్స్ అసలు ఏంది పిచ్ అనే వికెట్లు అనేవి చాలా చోట్ల ఉన్నాయి. అండ్ అది ఈ టీ20 వరల్డ్ కప్ మీద చాలా గట్టి ప్రభావం చూపించబోతోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? లెట్స్ గెట్ స్టార్టెడ్. నసావ్ క్రికెట్ కౌంటీ ఆ పిచ్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తర్వాత ఐసీసీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సేయింగ్ దట్ ఈ పిచ్ అనేది మేము అనుకున్న స్థాయిలో ప్లే చేయట్లేదు. సో వరల్డ్ క్లాస్ క్యూరేటర్స్ అందరినీ కూడా తీసుకొస్తాం, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయిస్తాం, ఆ పిచ్ని కొంచెం బెటర్గా చేస్తాం. అలాగే మీరు అబ్జర్వ్ చేసుకుంటే శ్రీలంక యాక్చువల్గా వాళ్ళకి చాలా పెద్ద ఇబ్బంది అయిపోయింది. దానికి కారణం ఏంటి అంటే కనుక సౌత్ ఆఫ్రికా శ్రీలంక ఏదైతే ఆ డ్రాప్ ఇన్ వికెట్ గురించి మనం మాట్లాడుకున్నాం, అట్లీస్ట్ ఇండియా విషయానికి వచ్చేసరికి బంగ్లాదేశ్తో అదే సర్ఫేస్ మీద వాళ్ళు ఆడారు. వీళ్ళకి మాత్రం ఒక ఫ్రెష్ సర్ఫేస్ లాగా వచ్చింది. ఆ ఫ్రెష్ సర్ఫేస్ వచ్చినప్పుడు దర్ వాజ్ డెఫినెట్ ఇబ్బంది. ఆ స్టార్టింగ్లో అసలు ఆడడానికే చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత బౌలింగ్లో వాళ్ళు బాల్ లేస్తుందా, బాల్ స్ట్రైట్కి వెళ్ళిపోతుందో అర్థం కాలేదు. సో దే వర్ ది ఫస్ట్ క్యాషువాలిటీస్. సో దానివల్ల ఏమైపోయిందంటే సౌత్ ఆఫ్రికాతో అంతటి లాస్ చూశాక ఇప్పుడు బంగ్లాదేశ్ లాస్ ఓడిపోయి వాళ్ళు ఏమంటారు, పిచ్ బాగా ఉండేదంటే కనుక వీ వుడ్ పర్ఫార్మ్ బెటర్ అని. మామూలుగానే వాళ్ళు కొంచెం కాల్ చేసే టైప్, ఇట్లాంటి ఆస్కారాలు అవకాశాలు ఇచ్చారంటే ఇంకా ఆలోచించుకోవచ్చు ఏమవుతుందో. సో ఇలా ఒక టీమ్ హ్యాస్ బిన్ అన్ఫార్చునేట్లీ ఎఫెక్టెడ్. ఇంకొకసారి ఏమైందంటే కనుక ఇండియా ఐర్లాండ్ మ్యాచ్ చూస్తుంటే బాల్ ఎట్లా బౌన్స్ అవుతుంది, ఇంజరీ ప్రోన్ పిచ్గా కూడా తయారైంది. ఎందుకంటే మీరు ఫ్రంట్ ఫుట్ ఆడాల్సిన సడన్గా మీ షోల్డర్ లెవెల్ దాకా వెళ్ళిందంటే పదే వెళ్తుంది అంటే రెడ్ బాల్తో ఆన్ 5th డే యూ కెన్ స్టిల్ ఇమాజిన్, ఓకే ఫైన్, ఏదో ఒక క్రాక్ తగిలింది లేచింది టెస్ట్ మ్యాచ్ అది ఇది అని. బట్ వన్ డేలో టీ20లో వైట్ బాల్తో అండ్ అది కూడా డే టైంలో ఇది అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. సంజయ్ మాంజరేకర్ ఒక మాట అన్నారు, ఏమన్నారంటే లాట్ ఆఫ్ రోలింగ్ చేయాలి అన్నారు. ఎంత రోల్ చేయాలా, ఆ రోల్ చేయడం వల్ల బాల్ కిందకి రోల్ అవ్వకుండా బాల్ ఎంతవరకు బౌన్స్ అవుతుంది, ఎంతవరకు అన్ఈవెన్ బౌన్స్ రాకుండా ఉంటుంది అనేది మాత్రం చెప్పడం కష్టం అవుతుంది. అండ్ మీరు మళ్ళీ కొన్ని మ్యాచ్లు చూస్తే కనుక ఈవెన్ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూస్తే అది స్టిక్కీ వికెట్ లాగే వచ్చింది. స్టిక్కీ వికెట్ ఉండడంతో ప్రాబ్లం లేదు, టూ-పేస్డ్ వికెట్గా ఉండడంతో ప్రాబ్లం లేదు. టూ-పేస్డ్ వికెట్ ఉంటే ఏమవుతుందంటే బౌలర్లకి బ్యాటర్స్కి మంచి కాంటెస్ట్ అనేది వస్తుంది. మీకు లో స్కోర్స్లో థ్రిల్లర్స్ చూసే అవకాశాలు వస్తాయి. హై స్కోరింగ్ గేమ్ అయితే మనం ఆల్రెడీ చూసాం ఐపీఎల్లో ఎలా ఉంటుందని. జనాలు ఏం చేస్తున్నారంటే ఐపీఎల్కి దీనికి కంపారిజన్ పెడుతున్నారు. ఏమంటున్నారంటే ఐపీఎల్లో బౌలర్స్ ఏడ్చారు కదా, ఇప్పుడు బ్యాట్స్మెన్ ఏడిస్తే మాత్రం పిచ్ బాగలేదా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇది కరెక్ట్ అయిన అంశం కాదు. దానికి కారణం ఏంటి అంటే కనుక ఓవరాల్గా మీరు చూసేది బాల్కి బ్యాట్కి కాంటెస్ట్ సరిగ్గా ఉండడం. ఇక్కడ బాల్కి బ్యాట్కి కాంటెస్ట్ లేదు, ఇంజరీ ప్రోన్గా తయారవుతుంది. బౌలర్స్ కోసం వికెట్లు తయారు చేయడం ఆల్ అప్ ఫర్ ఇట్. నేనే ముందుండి చెప్తా ఇలాంటి పిచ్చులు కావాలి అని చెప్పి. బట్ ఎప్పుడైతే మీకు బ్యాట్స్మెన్కి ఇంజరీ అయ్యే విధంగా బాల్ బౌన్స్ కాకుండా క్రాక్లు కూడా లేకుండానే బాల్ క్రాక్గా బిహేవ్ చేస్తుంటే వర్కౌట్ కాదు. రవితేజ సినిమా కాదు ఇది అన్ని క్రాక్ల గురించి మాట్లాడుకోవడానికి. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఈ యొక్క పిచ్కి సంబంధించి. అండ్ ఎప్పుడైతే మనం ఒక వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో పిచ్ షుడ్ నెవర్ బీ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్. వరల్డ్ కప్ అది. వరల్డ్ కప్లో మీరు ఆటగాళ్ల గురించి, ఆ తర్వాత ప్లేయర్ల గురించి, టాక్టిక్స్ గురించి, కోచ్ల గురించి, ఆడే విధానం గురించి మాట్లాడుకోవాలి. కానీ ఎలా ఆడించేలాగా చేస్తుంది ఆ పిచ్ అనేది మాట్లాడడం మాత్రం ఈ వరల్డ్ కప్ కూడా మంచిది కాదు. ఐ థింక్ ఐసీసీ హ్యావ్ గాట్ ఇట్ రాంగ్ దిస్ టైం. అండ్ అలాగే సరే మీరు అనొచ్చు యూఎస్ఏ ఫస్ట్ టైం అక్కడ హోస్ట్ చేస్తుంది, కరెక్ట్ హోస్ట్ చేస్తుంది కాదనట్లా. బట్ ప్రిపరేషన్ టైం అనేది ఉండింది. కానీ ఏమైందంటే ఇక్కడ మళ్ళీ వెన్యూలో షిఫ్ట్లు రావడం, లాజిస్టికల్ చేంజెస్ రావడం, ఒక్కసారిగా ఇండియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇవన్నీ కూడా అమెరికాలో ఆడే ఆస్కారం ఉందనేసరికి దే ఆల్సో ట్రై టు మ్యాక్సిమైజ్ దర్ రెవెన్యూ ఆప్షన్స్. ఎప్పుడైతే రెవెన్యూ ఆప్షన్స్ మ్యాక్సిమైజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ లాస్ట్ మూమెంట్లు చేంజ్లు చేస్తారో ఇబ్బందులు అయిపోతాయి. ఐ థింక్ అక్కడ క్లియర్గా అదే కనిపిస్తుంది. మీరు అడిలైడ్ నుంచి పిచ్ తీసుకొచ్చారు. అడిలైడ్ పిచ్ ఎలా ఉంటుందో బాగా తెలుసు, మీ అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పక్కర్లా. వైట్ బాల్లో బాగా హ్యాపీగా బ్యాటింగ్కి అనుకూలించే పిచ్ అది. అడిలైడ్ నుంచి మీరు తయారు చేసి డ్రాప్ ఇన్ వికెట్గా తెచ్చినప్పుడు దాన్ని అడిలైడ్ స్టాండర్డ్స్గా మార్చాలి. సరే మీరు అనొచ్చు అక్కడ అట్మాస్ఫియర్ ఇక్కడ అట్మాస్ఫియర్ వేరే, సాయిల్ నుంచి వచ్చే రిజల్ట్ అక్కడ తేడాలు ఉండకూడదే. సో ఇలాంటి తేడాలు ఉండడం మాత్రం డెఫినెట్లీ దెర్ ఇస్ అ హ్యూజ్, ఒక రకంగా చెప్పాలంటే మిస్ మ్యాచ్ అయింది బ్యాటింగ్కి బౌలింగ్కి. ఆ మిస్ మ్యాచ్ వల్ల వరల్డ్ కప్ మీద ఎలాగైతే చర్చ జరగాలో అలా జరగట్లేదు.
అండ్ ఇప్పుడు కూడా మీరు శ్రీలంక సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని ఇంకా మీరు ఎగ్జాంపుల్స్గా చూపించి చాలా రకాలుగా మన డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇండియా ఐర్లాండ్ మ్యాచ్ గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ దిస్ విల్ టేక్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఈ వరల్డ్ కప్లో 2 సూపర్ ఓవర్లు అయ్యాయి. పాకిస్తాన్ యూఎస్ఏ సూపర్ ఓవర్ అయినట్టుంది, అండ్ ఐ థింక్ ఇంకేదో మ్యాచ్లో కూడా సూపర్ ఓవర్ అయింది. అది టేకింగ్ అవే దట్ ఫ్యాక్ట్. ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన రీతిలో ఒక 2 పేస్ వికెట్ మీద బాగా ఆడారు, మంచిగా ఫీల్డింగ్ చేశారు, బాగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ వాళ్ళని 156 దగ్గర కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఫినాలన్కి ఫజల్ ఫరూక్ వేసిన బాల్స్, వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడుకోరు. ది ఓన్లీ థింగ్ ఇస్ పిచ్ ఏమన్నా అటు ఇటు అయిందా అని మాట్లాడుతున్నారు. ఎస్, అప్సెట్స్ అనేవి దర్ కాజ్ బై మెనీ ఫ్యాక్టర్స్. ఒక టీం సరిగ్గా ఆడకుండా ఉండాలి, ఇంకో టీం అద్భుతంగా ఆడుతూ ఉండాలి. బట్ ఆ క్రెడిట్ అనేది ఎక్కడ డ్యూ అక్కడ ఇవ్వాలి కదా. అలా కాకుండా ఎప్పుడైతే మీరు కొంచెం అటు ఇటుగా చేశారో దెన్ దెర్ ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లం. ఫార్చునేట్లీ మీకు వెస్టిండీస్ పిచ్లు చూస్తే కనుక దే లుక్ మచ్ బెటర్ దెన్ యూఎస్ఏ పిచెస్. యూఎస్ఏ పిచ్లో ఐ థింక్ 1 గ్రౌండ్లో బాగా నడిచింది. ఐ థింక్ పాకిస్తాన్ యూఎస్ఏ వికెట్ కూడా బాగానే ఉంది. అదేం మరీ పిచ్ మాకేమన్నా బొక్కబెట్టింది అని పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా మాట్లాడారంటే కనుక పచ్చి అబద్ధం. అది 2 పేస్ వికెట్. అండ్ వెస్టిండీస్లో కూడా ఇలాంటి వికెట్లు దొరికితే కెన్జింగ్టన్ ఓవల్లో మంచి వికెట్ దొరికింది అక్కడ. అండ్ మిగతా చోట్ల కూడా బాగానే వికెట్లు దొరుకుతాయి. గయానాలో కూడా మంచి వికెట్లు దొరుకుతాయి. బ్యాట్కి బాల్కి కాంటెస్ట్ ఉన్న వికెట్లు దొరుకుతాయి. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే టైమింగ్. ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్కి తగ్గట్టుగా ఈ వెస్టిండీస్లో యూఎస్ఏలో జరుగుతున్న మ్యాచెస్ని మీరు షెడ్యూల్ చేసినప్పుడు డెఫినెట్లీ కొన్ని డే మ్యాచెస్ ఆడాల్సి వస్తుంది. సో విజువలీ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద నైట్ స్కై. ఆ ఒక ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కానీ అక్కడ నైట్ స్కైని మీరు విజువల్గా చూపించాలంటే కనుక మనకి ఇక్కడ పట్టపగల మ్యాచ్ అవుద్ది. పట్టపగల మ్యాచ్ ఇస్ నెవర్ అవర్ ప్రైమ్ టైమ్ అనేది వరల్డ్ కప్ భావన. బట్ టు బి వెరీ ఫేర్ అండ్ ఆనెస్ట్, ఆస్ట్రేలియా సిరీస్కి మంచి రేటింగ్స్ వస్తాయి. లాస్ట్ టైం సోనీలో చేసినప్పుడు దే గాట్ వెరీ గుడ్ రేటింగ్స్. సో పట్టపగలు పెట్టాల్సిన అవసరం కనిపించింది నాకైతే. బట్ సమో పెట్టట్లేదు. అండ్ ఇండియా మ్యాచ్లు ఇండియన్ ప్రైమ్ టైంకే పెట్టారు. అండ్ ఐసీసీకి కూడా, అండ్ ఎస్పెషలీ మీరు ఓవరాల్గా చూసుకుంటే కనుక బ్రాడ్కాస్టర్స్ కానీ ఐసీసీకి కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిపిఆర్పి, కాస్ట్ పర్ రేటింగ్ పాయింట్. ఆ కాస్ట్ పర్ రేటింగ్ పాయింట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మీకు ఎంత రేటింగ్లు వస్తే ఎంతమంది చూస్తున్నారు ఏంది కథ అని. దాని టెర్మినాలజీ మారచ్చు కానీ కాస్ట్ పర్ రేటింగ్ పాయింట్ ఓవరాల్గా ఇట్ ఈస్ దాట్. సో అలాంటప్పుడు ఎక్కువ రేటింగ్లు ఇక్కడ వస్తాయి అనే ఆలోచనలో. ఇంకోటి ఇట్ హెస్ ఆల్రెడీ బీన్ ప్రోగ్రామ్డ్. T20 అంటే నైట్ టైం 7:30, 8 ఉంటుందని ఇండియన్ మైండ్ సెట్లో ప్రోగ్రామ్ అయింది. ఆ ప్రోగ్రామ్ని మార్చే ప్రయత్నాలు చేయట్లేదు. సో దానివల్ల ఇనిషియల్గా ఇట్ హ్యాస్ బీన్ అ బిగ్ ఛాలెంజ్ ఈ T20 వరల్డ్ కప్ని ఆ స్థాయిలో ముందుకు తీసుకొని రావడానికి. బట్ హోప్ఫుల్లీ 1 మ్యాచ్ కెన్ చేంజ్ ఇట్ ఆల్. ఆ మ్యాచే ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఆ మ్యాచ్లో పిచ్ కనుక బెటర్గా పనిచేసి మంచి బాల్ అండ్ బ్యాట్ కాంటెస్ట్ చూస్తే ఇట్ విల్ సెట్ ద వరల్డ్ కప్ అలైవ్. లాస్ట్ టైం కూడా 2022 వరల్డ్ కప్లో మొదల మ్యాచ్ ఇది పడింది కాబట్టి చాలా అద్భుతమైన రీతిలో ఆ T20 వరల్డ్ కప్ క్యాంపెయిన్ హ్యాస్ బీన్ వండర్ఫుల్లీ వర్క్డ్ అవుట్. సో అలాంటిది ఈ మ్యాచ్ అనేది రేపు ఈవినింగ్ ఉండబోతుంది కాబట్టి లెట్స్ హోప్ దిస్ మ్యాచ్ డస్ వండర్స్ టు ఎవ్రీథింగ్. అండ్ ఒక్కసారిగా అందరూ మళ్ళీ ఈ పిచ్లు వాటి గురించి వీటి గురించి మాట్లాడకుండా వరల్డ్ కప్ గురించి, ఆటగాళ్ల గురించి మాట్లాడుకుంటారని చెప్పేసి ఆశిద్దాం. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇట్ హస్ బీన్ ఎ వెరీ షేకీ స్టార్ట్ టు ది వరల్డ్ కప్. బట్ అగైన్ యూ నెవర్ నో, 1 ఫల్క్రమ్ టేక్ ఆఫ్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు?